రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం తెలంగాణ భవనంలో ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు మరియు ఫీజు రీయింబర్స్మెంట్స్ వెంటనే విడుదల చేయాలని, విద్యా సంవత్సరం మొదలై 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు విద్యార్థుల సమస్యల మీద విద్యా వ్యవస్థపైన ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టె శ్రీనివాస్, నాయకులు కోడం వెంకటేష్, రుద్రవేణి సుజిత్, సాయి, మూడం సాయి, బైరగాని హరీష్, మిరియాల సంపత్, సిద్ధార్థ, కారోల అభిషేక్ మరియు తదితరులు పాల్గొన్నారు. మన ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు స్కాలర్షిప్ల మీద కానీ ఫీజు రింబర్స్మెంట్ మీద కానీ స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థులకు కళాశాలలో విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ లేక చాలా ఇబ్బందులు అవుతున్నారు. వాళ్ళు టీసీలు ఇచ్చేందుకు ఇవ్వడానికి వాళ్ళు పై చదువులకు విద్యార్థులు పోవడానికి టీసీలు ఇస్తలేరు. కాబట్టి విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది, అయినా 2 నెలలు గడుస్తుంది. మీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడుస్తున్న విద్యా శాఖ మీద మీరు పట్టు ఇంతవరకు సాధించకపోవడం మరియు విద్యార్థులను పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి తెలియడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల బంగారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అయ్యా, నిజంగా మీరు గద్దెనెక్కనప్పుడు ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఖచ్చితంగా మేము విడుదల చేస్తాం అధికారులకు రాగానే అన్నారు. అధికారమే వచ్చిన తర్వాత 8 నెలలు గడిచిన ఇంతవరకు పెండింగ్ స్కాలర్షిప్ల మీద కానీ మన ఫీజు రింబర్స్మెంట్ మీద కానీ ఇంతవరకు మీరు మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం. నిజంగా మీరు విద్యార్థులు ఎంత సఫర్ అవుతుండ్రో ఒకసారి గ్రహించాలని మేము ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోరడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు విద్యార్థులకు రావాల్సిన పెండింగ్లో ఉన్న దాదాపు 850 కోట్ల రూపాయలు ఇంతవరకు వీళ్ళకి ఇవ్వకపోవడం దురదృష్టకరమని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రితో లేకపోవడం చాలా విడ్డూరంగా ఉన్నదని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ ఈ అసెంబ్లీలో ఖచ్చితంగా 30% విద్యాశాఖకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే వెంటనే స్కాలర్షిప్లు అన్ని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. లేకపోతే మేము వచ్చే నెల 5వ తారీఖు నాడు ఈ మన జిల్లా కలెక్టర్ ఆఫీసును భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఖచ్చితంగా ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులతోనే మీరు ఈ గద్దెనెక్కిరని మర్చిపోవద్దని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిరుద్యోగులతోనే మీరు గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులు కానీ విద్యార్థులను కానీ మీరు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. నిజంగా పేద విద్యార్థులతో చిలగాట మాడద్దని మేము ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ విడుదల చేయాలి. లేకపోతే భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి ఉద్యమం సిద్ధంగా మేము ఉన్నామని సందర్భంగా తెలియడం జరుగుతుంది. లేకపోతే మీరు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ మీరు విడుదల చేయకపోతే అక్కడ మేము ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా అడ్డుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం జరుగుతుంది. ముందుగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, వచ్చే నెల 5వ తారీఖు నాడు మీరు ఆ లోపు మీ స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకపోతే వచ్చే నెల 5వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై